నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలో అగ్ని ప్రమాదం. 2 కార్మికులు సజీవ దహనం. వైద్య సాయం అందించాలని అధికారులకు సీఎం ఆదేశం. ఒంగోలులో బిజినెస్ ఎలైట్ మీట్. ప్రకాశం జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. తూర్పుగోదావరి జిల్లాలో టాటా ఎస్ వాహనం బోల్తా పడి 3 మృతి, మరో 8 మందికి తీవ్ర గాయాలు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో భారీగా మంటలు చెలరేగడంతో విధుల్లో ఉన్న 2 కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో 2 మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతులిద్దరూ అచ్యుతాపురం వాసులుగా గుర్తించారు. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫార్మాసిటీలోని దక్షిణ్ ఎనర్జీలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 2 కార్మికుల మృతిపై సంతాపం తెలిపారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం ఆదేశించారు. అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో పారిశ్రామిక రంగానిది కీలక పాత్ర అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఒంగోలు ఎస్జీవీఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఎలైట్ బిజినెస్ మీట్ 2026 కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచెల్ల జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్య, యువ పారిశ్రామికవేత్త మాగుంట రాఘవరెడ్డి, కలెక్టర్ రాజాబాబు, జేసీ కల్పనాకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. జిల్లాలోని అవకాశాలను అధికార యంత్రాంగం వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. కలెక్టర్, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలోనే ఇటువంటి పారిశ్రామికవేత్తల సదస్సు పెట్టడం శుభ పరిణామమని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఒంగోలు నగరాన్ని పారిశ్రామిక హబ్గా తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పారిశ్రామికవేత్తలు ప్రకాశంలో పెట్టుబడులు పెట్టి ఇక్కడ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ పారిశ్రామికవేత్తల సమావేశానికి వచ్చిన పారిశ్రామికవేత్తలు
20,000 కోట్ల పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉన్నవారన్నారు. ఒంగోలులో త్వరలో ఫిషింగ్ హార్బర్, ఎయిర్పోర్టు వస్తున్నాయని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా నగరంలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణాలకు ఆసక్తి ఉన్నవారు ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరారు. నగరాభివృద్ధిలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలన్నారు. ప్రకాశం జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి శోభను సంతరించుకోనుందని, భారీ పెట్టుబడులకు ఈ జిల్లా గమ్యస్థానం కానుంది. ఇక్కడి మానవ వనరులు, సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, కందుల నారాయణ రెడ్డి, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, సబ్ కలెక్టర్ హిమవంశీ, కెమికల్స్, గ్రానైట్స్, హ్యాచరీస్, హోటల్స్, ఆసుపత్రి రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు ముగ్గురు ఇనిషియేటివ్ తీసుకొని ప్రకాశం డిస్టిక్ బిజినెస్ ఎలైట్ మీట్ పెట్టడం చాలా సంతోషం. ఇలాంటి మీట్ పెట్టాలి. ఇంకా ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. దీనికోసం ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ఏ జిల్లాలో ఏ పరిధిలో ఎట్లా అవకాశం ఉందో అవకాశాలను అన్నింటినీ కూడా ఉపయోగించుకోవడం కోసం చాలా పెడతా ఉన్నారు. మన దాని నుంచి చెప్పారు. అందుకే చెప్తూ ఉంటా, ఇండస్ట్రీ అంటే అప్పు లేనిదే ఆస్తి కాదు. అప్పు లేనిదే ఆస్తి అంటే ఏమిటి? 100 రూపాయల ఆస్తితో మీకు 50 రూపాయలు మీరు అప్పు చేసుకున్నా కూడా సేఫ్. ఈరోజు ప్రభుత్వం తరఫున ఏం చేస్తే ఇండస్ట్రీస్ జరుగుతాయి, అదేవిధంగా బిజినెస్ వల్ల ప్రభుత్వం వల్ల వస్తున్న ఏదైతే ఇండస్ట్రీస్ కానీ ప్రభుత్వం నుంచి వస్తున్న ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. దాంతోపాటు అదేవిధంగా బీపీసీఎల్, అదేవిధంగా రిలయన్స్ కానీ ఇలాంటి పెద్ద కంపెనీలు కూడా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ చేసే యాక్టివిటీని కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ ఉండే ఏరియా కూడా డెవలప్ అవ్వాలంటే మనం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరందరూ కూడా ఎక్కువసేపు మనం మాట్లాడేది కాదు, ఇది రాజకీయ మీటింగ్ కాదు. కాబట్టి మన అందరం కూడా ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్ళాలి. జిల్లాలో ఉండే ప్రతి ఏరియాలో కూడా మనకు ఉండే కాన్సెప్ట్ ఏరియా ఉన్నాయి కాబట్టి దాన్ని అన్నీ కూడా మనం ఏది చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీ సజెషన్స్ కూడా తీసుకుంటాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తామన్నా కూడా దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఇది పెట్టాం. అదేవిధంగా కొత్తపట్నంలో కూడా ల్యాండ్ పుల్లింగ్ యాక్టివిటీ కూడా చేస్తూ ఉన్నాం. ల్యాండ్ పుల్లింగ్లో కూడా దగ్గర 1600 ఎకరాలు ఈరోజు ల్యాండ్ పుల్లింగ్ చేసి దాన్ని అక్కడ ఏరియా అంతా కూడా డెవలప్ చేయాలి బీచ్దని చెప్పి కూడా ఒక ఆలోచనతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివి అన్నీ మంచి ఉన్నాయి. కాబట్టి అన్నీ కూడా మీకు కంపెనీస్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఏం చేస్తున్నాము, మన జిల్లాలో ఉండే ఏ ఏరియాలో ఏది చేస్తే బాగుంటుంది అనేది కూడా మన కలెక్టర్ గారు కూడా మీకు పూర్తిగా ఆయన కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఆ తర్వాత ఇవన్నీ అయిన తర్వాత మీ సజెషన్స్ తీసుకుంటాం. అదేవిధంగా మీ ఆలోచనలతో మనం ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన మీ అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ప్రకాశం జిల్లాలో ప్రకాశం బిజినెస్ ఎలీట్ మీట్ 2026ని జరుపుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం జిల్లా అంటే ఒక వెనుకబడిన ప్రాంతం, అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతం అనే ఒక అభిప్రాయంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చాలా పొటెన్షియల్ ఉంది. ఇది మిగతా జిల్లాల్లో కన్నా చాలా ప్రాస్పెక్టివ్ ఉన్నటువంటి డిస్టిక్ అని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ బిజినెస్ ఎలైట్ మీట్ అని పెట్టాము. ఈ బిజినెస్ ఎలైట్ మీట్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ పీపుల్ వచ్చారు, ఇన్వెస్టర్స్ వచ్చారు. అదేవిధంగా బయట నుంచి కూడా హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి టాప్ బ్రాండ్ కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు ప్రజెంట్ అవ్వడం జరిగింది. సో మనము ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పూర్వం ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నదని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి బీపీసీఎల్ కానీ, అటు పోర్ట్ కానీ, ఇండోసోల్ కానీ, జిఎస్డబ్ల్యూ కానీ, దాంతోపాటు ఇంకా వేరే హాస్పిటాలిటీ పొటెన్షియల్ ఎట్లా ఉందనేది వాళ్ళ చేతే మనం ప్రజెంటేషన్స్ ఇచ్చాము. రిలయన్స్ నుంచి వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చారు, బీపీసీఎల్ నుంచి ప్రజెంటేషన్ ఇచ్చారు, ఇండోసోల్ నుంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లిలో జరగనున్న సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను వేగవంతం చేయాలని మార్కాపురం కలెక్టర్ ఎం విజయ్ సునీత అధికారులను ఆదేశించారు. సంజీవిని డిజిటల్ సర్వే సెంటర్ను సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. హెలీప్యాడ్, డిజిటల్ సర్వే సెంటర్లో చేస్తున్న పనులు
ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర వాటిపై సీఎం సభ ఏర్పాట్ల సమన్వయకర్త పి వెంకటేష్, జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి పరిశీలించారు. సీఎం ల్యాండ్ అయ్యే హెలీప్యాడ్ వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. మార్కాపురం ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 28న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం పోస్టర్ను ప్రకాశం జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఆవిష్కరించారు. జిల్లాలో 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలన్నారు. తొలి రోజు పోలియో చుక్కలు వేయించుకోలేని పక్షంలో తర్వాత 2-3 రోజుల్లో సంబంధిత అధికారులు, సిబ్బంది స్వయంగా ఇంటికి వెళ్లి పోలియో చుక్కలు వేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 156,477 మంది పిల్లలకు 1062 కేంద్రాలు, 69 మొబైల్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు గాను 4,937 మంది వైద్యులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలను నియమించామన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి కమల, వైద్యాధికారులు భగీరథి, శ్రీనివాసులు, శ్రీదేవి, జవహర్, రామాంజనేయులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఆదివారము జూన్ 28వ తారీఖున పల్స్ పోలియో దినము. మన భారతదేశం మొత్తం కూడా ఆ రోజున అందరి పిల్లలకి, అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా 2 చుక్కలు పల్స్ పోలియో డ్రాప్స్ వేస్తున్నాము. ఇది ఒక్కసారిగా చేయటం వల్ల పిల్లలందరికీ కూడా రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మనకి 2014 తర్వాత ఎక్కడ కూడా ఒక పోలియో కేసు కూడా నమోదు కాలేదు. దీనికి ముఖ్య ఉద్దేశము మీ అందరి సహకారము. మేము చేసే యాక్టివ్ సర్వైలెన్స్ కావచ్చు, ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో మీ పిల్లలకి ఇవ్వబడే ఈ 2 చుక్కల పోలియో డ్రాప్స్ కావచ్చు, అలాగే ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఈ పోలియో వ్యాక్సిన్ కావచ్చు, అలాగే అదనంగా ఇచ్చే ఇలాంటి పల్స్ పోలియో ప్రోగ్రాంలో మీ పిల్లలందరికీ కూడా ఈ పోలియో డ్రాప్స్ వేయించడం ద్వారా 2014 నుండి మనకి ఎక్కడ కూడా పోలియో కేసు అనేది నమోదు కాలేదు. ఈ నెలలో మనకి పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేయించాలని నిర్ణయించారు. సో అందులో భాగంగానే ఎవ్వరూ మర్చిపోవద్దు, ఈ ఆదివారం పోలియో ఆదివారము జూన్ 28వ తారీఖు. ఎప్పటిలాగే ప్రతి చోట కూడా బూత్ వాళ్ళకి అందుబాటులో బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి బిడ్డకు కూడా తప్పకుండా మొదటి రోజే వెళ్ళి బూతుల దగ్గరికి వెళ్ళి టీకా మందును వేయించుకోవాలని విన్నవించుకుంటున్నాము. విద్యుత్ బస్సుల నిర్వహణ ఆర్టీసీ కార్మికులకు అప్పగించాలని ఏపీఎస్ ఆర్టీసీ ఒంగోలు డిపో జేఏసీ కన్వీనర్ అంజయ్య డిమాండ్ చేశారు. పినాకిల్ కంపెనీ ద్వారా విద్యుత్ బస్సులు కొనుగోలు చేసి వారికి నిర్వహణ బాధ్యత అప్పగించి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉందన్నారు. పలు సమస్యలు పరిష్కార దిశగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఒంగోలు డిపో ప్రాంగణంలో ధర్నా చేశారు. జిల్లాలో మూసివేసిన డిపోలు తెరిపించాలని, పినాకిల్ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, పీఆర్సీ కమిటీ వేయాలని, శ్రీశక్తి ద్వారా ఆర్టీసీ కార్మికులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని, కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, అన్ని కేటగిరీలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, డీఏ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు నాగేశ్వరరావు, అయ్యప్పరెడ్డి, పోలయ్య, ముఖర్జీ, స్వరూపరాణి, పలువురు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. ప్రకటించాలి, అయ్యారును వెంటనే ఇవ్వాలి, భర్తీ చేయాలి, ఆర్టీసీలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి, ఆర్టీసీలో ఉన్న ఖాళీలను వెంటనే కొనాలి, కొత్త బస్సులు ఆర్టీసీ ద్వారానే కొనాలి, 1/90 సర్కులర్ను వెంటనే చేయాలి. 12వ పీఆర్సీ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీటీలోని అన్ని డిపోలకి ఈ యొక్క జేఏసీగా ఏర్పడి అన్ని డిపోల్లో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాలు ఈరోజు రేపు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశము
మాకు ఏదైతే ఈ ఎలక్ట్రికల్ బస్సులు ప్రభుత్వం తీసుకొచ్చి కొత్తగా ఆర్టీసీలో ప్రవేశపెడుతుందో ఆ బస్సుల నిర్వహణ పెనాయికిల్ అనే సంస్థకి అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ పెనాయికిల్ సంస్థకి ఇస్తే దాన్ని మొత్తం ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న డిపోలు వాళ్ళకి కేటాయించేసి మా యొక్క కార్మికులు మా యొక్క డ్రైవర్లు కానీ గ్యారేజీలు కానీ ఎవరికి సంబంధం లేకుండా వాళ్ళే మెయింటెనెన్స్ చేసి వాళ్ళే తిప్పేటట్టుగా ప్రభుత్వం వాళ్ళతోటి ఒప్పందం చేసుకుంది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఏదైతే ఈ ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టడానికి మేమైతే వ్యతిరేకం కాదండి. ఈ బస్సులు ఏదో మా ఆర్టీసీ ద్వారా మా కార్మికుల ద్వారా ప్రవేశపెట్టాలని మా ముఖ్యమైన డిమాండు. దానివల్ల మా సంస్థ బాగుపడిద్ది, మాకు ఉద్యోగాలు కానీ అభద్రతా భావం లేకుండా మా కార్మికులు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఏదైతే ఇప్పటికే 3 డిపోలు మూసేయడం జరిగింది, మా ఆర్టీసీలు మూసేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతోనే మా ఆందోళనను ఉధృతం చేసి రాబోయే రోజుల్లో ఇంకా 15 డిపోలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది. దానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులని మా ఆర్టీసీ ద్వారానే ప్రవేశపెట్టి మెయింటైన్ చేసి నడపాలని మా ముఖ్యమైన డిమాండు. విద్యుత్ బస్సుల్ని ఆర్టీసీ వారి ద్వారాగానే ప్రవేశపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వం మరి దీనికి ఎక్కువ బడ్జెట్ అవుతుంది, డబ్బులు లేవు కాబట్టి వీటిని మేము కొనలేమని చెప్పి మరి చెప్తా ఉన్నారు. కానీ దానికి మేము ఒకటే చెప్తున్నాం, మాకు స్త్రీ శక్తి ద్వారాగా రావాల్సినటువంటి డబ్బులు మొత్తాన్ని మాకు కనుక రియంబర్స్మెంట్ చేస్తే బస్సులు కొనడం అనేది పెద్ద సమస్య కాదనేది జేఏసీగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకంటే మాకు 300 కోట్ల రూపాయలు ప్రతి నెల రావాల్సి ఉంటే 160 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తామన్నారు. అంటే 140 కోట్ల రూపాయలు ఇంకా మాకు రావాల్సి ఉంది ఈ స్త్రీ శక్తి డబ్బులు. అవి వస్తే కనీసం నెలకి మేము మొత్తం ఈ 3000 కోట్ల రూపాయలు మరి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అవి పెట్టి మేము ఖచ్చితంగా బస్సులు కొనగలమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు మూసేయాలనుకుంటున్న మరో 15 డిపోల ప్రతిపాదన కూడా విరమించుకోవాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఇకపోతే డబ్బులకు సంబంధించి కేంద్రం 20,000 కోట్ల రూపాయలు సబ్సిడీ కింద విపుల్ క్యాప్ ఫండింగ్ కింద ప్రైవేట్ కంపెనీలకు ఇస్తూ ఉంది. ఆ 20,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆర్టీసీ బస్సుల కొనుగోలుకి ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఎంతో నిధులు కేటాయించాలి, 1:2 రేషియోలో ఆ డబ్బులు కేటాయించండి. ఆర్టీసీకి బస్సులు కొనడానికి పర్మిషన్ ఇస్తే చాలు, ఆర్టీసీ బస్సులు కొనగలదు. మీరు ఇవ్వాల్సిన బకాయిలన్నీ చెల్లించాలి. అనేక రకమైన రాయితీలు ఈ ఆర్టీసీ ఇస్తూ ఉంది. ఆ రాయితీల డబ్బులన్నీ ఇవ్వాలని పోతా ఉన్నాం. ఇప్పటికి సిబ్బందిని బాగా కుదించారు, ఇంక సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది. 10,000 మంది రిక్రూట్ చేయాలి, 4,000 కొత్త బస్సులు కొనాలి. ఆర్టీసీ గడిచిన 10 ఏళ్ళు ఒక్క రిక్రూట్మెంట్ చేయకుండా ఆర్టీసీని ఈపాటికే 5 బస్సుల రూపంలో అవుట్సోర్సింగ్ రూపంలో ప్రైవేట్ పరం చేస్తూ ఇది పరాకాష్ట. పెనాకిల్ బస్సు ప్రైవేట్ అద్దె బస్సులు అంటే పరాకాష్ట. ఈ ప్రైవేటీకరణ కుట్ర ఇది. ఆర్టీసీ ప్రజలు లేకుండా చేయడానికి ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం. ఈ నాటకాన్ని తెరదించాలని మేము ఆర్టీసీ కార్మికులు జేఏసీగా ఏర్పడ్డాం. ప్రకాశం జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి శోభను సంతరించుకోనుంది. భారీ పెట్టుబడులకు ఈ జిల్లా గమ్యస్థానం కానుంది. ఇక్కడి మానవ వనరులు, సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ రాజబాబు ఇచ్చిన పిలుపుతో పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ఒంగోలు SGVS కళ్యాణ మండపంలో నిర్వహించిన ఎలైట్ బిజినెస్ మీట్ 2026 ఈ పెట్టుబడులకు మార్గంగా మారింది. కలెక్టర్తో పాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లాలో ఉన్న పారిశ్రామిక అవకాశాలను పెట్టుబడిదారుల దృష్టికి తీసుకువెళ్లింది. జిల్లాలోని పారిశ్రామిక ప్రగతిని ప్రతిబింబించేలా రూపొందించిన ఏవి పారిశ్రామికవేత్తలను ఎంతగానో ఆకట్టుకుంది. రానున్న రోజుల్లో జిల్లాలో వస్తున్న పరిశ్రమలు, వాటి ప్రగతిని, పర్యాటకంగా జిల్లా ఎలా అభివృద్ధి సాధిస్తుందో స్పష్టం చేస్తూ రూపొందించిన ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది. పెట్టుబడులు పెట్టేందుకు జిల్లాలో ఉన్న అవకాశాలను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రకాశం జిల్లా అవకాశాల జిల్లా అని పేర్కొన్నారు. 2025లో జిల్లా తలసరి ఆదాయం 2,17,511గా ఉందని, జిల్లా స్థూల ఉత్పత్తి 73,331 కోట్లుగా నమోదైందని తెలిపారు. వృద్ధి రేటు 15.3%గా ఉందన్నారు. జిల్లాలో రామాయపట్నం పోర్టు, BPCL, ఇండోసెల్ కంపెనీలతో పాటు జిందాల్ స్టీల్ కంపెనీ కూడా ఐరన్ ఓర్ తవ్వకాల ప్రతిపాదనతో వచ్చిందన్నారు. మరోవైపు దొనకొండ మండలంలో 25,000 ఎకరాలతో మెగా ఇండస్ట్రియల్ పార్క్ అందుబాటులో ఉందని చెప్పారు. జాతీయ రహదారులు, బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేలు రవాణా వ్యవస్థ రూపురేఖలను మార్చాయన్నారు. విస్తృత అభివృద్ధికి అవకాశం ఉన్న 20 కిలోమీటర్ల కోస్తా తీరం కూడా ప్రకాశం జిల్లా విస్తృత అభివృద్ధికి అవకాశం ఉన్న 20 కిలోమీటర్ల కోస్తా తీరం కూడా ప్రకాశం జిల్లా సొంతమన్నారు.
ప్రపంచంలోని 50% నగరాలు సముద్ర తీరం వెంబడే అభివృద్ధి చెందాయని కలెక్టర్ వివరించారు. ఈ చారిత్రక వాస్తవాలను, స్థానికంగా ఉన్న అవకాశాలను వినియోగించుకుని పెట్టుబడులతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సోషల్, ఇండస్ట్రియల్, సర్వీస్ రంగాల్లో ఉన్న మౌలిక వసతులను వినియోగించుకుని ప్రకాశం జిల్లా పారిశ్రామిక అభివృద్ధిలో కెటలిస్టుగా మారాలని పెట్టుబడిదారులను కోరారు. The upcoming Greenfield Highway will further strengthen logistics and transportation. The proposed Greenfield Airport near Kottapatnam will connect Prakasham directly to national and international markets. The entire Prakasham district. That Prakasham means everybody thinks that it's a drought-prone area. The land have no hopes, no opportunities. How this kind of a land has turned into a land of opportunity and investors' paradise. So after my presentation, there are special people here. Whatever I tell, that can it is not like it's a graphical representation, but it is the truth. The things which are happening in the ground, after their presentation, you all will realize. So as you all aware, manandariki telusu, Andhra Pradesh is the investment destination for last 2 years. Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu and also the Honorable Minister for HRD Lokesh garu, they are touring the entire world to bring the investors. So there, the effort and tireless effort has brought us so many investors to Andhra Pradesh. Then I will tell you, nearly 23 lakh crores of proposals have been listed. Companies have actually submitted the proposal. In that, 900 crores worth of proposals already signed during the year 2025, and 8.5 lakhs are, the employment is expecting now. So this is not a mere, the description, but you can see that these are BPCL is there at 1 lakh crores, and Ramayapatnam 69,000 crores. Jindal Steels around 3,500 crores. Google AI data centers 1,25,000 crores. Then one GW data center is 1,08,000 crores. So there's Metal Steel is 70,000 crores. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వరిసలేరు రంగంపేట మధ్య అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ పంచర్ కావడంతో టాటా ఎస్ వాహనం బోల్తా పడిన ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. కాకినాడ జిల్లా సామర్లకోట, పిఠాపురం మండలం మల్లాం, జుల్లూరు గ్రామాలకు చెందిన 11 మంది బాపట్ల జిల్లా కొల్లూరు గ్రామానికి నిర్మాణ పనుల నిమిత్తం వెళ్లారు. సోమవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. వడిసలేరు రంగంపేట మధ్య వీరి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సామర్లకోటకు చెందిన మసకపల్లి బాబు, మరమర్ల రాజు, కాకడరాజు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సిమెంటు పలకలు వీరిపై పడడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. క్షతగాత్రులను 108 వాహనాల్లో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను అనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా 30 నుండి 35 ఏళ్ల వయసు వారే. మరో 30 నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటారనగా ప్రమాదం జరగడంతో సహచరులు కన్నీరు మున్నీరయ్యారు. రంగంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒంగోలు శ్రీగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వైకానస ఆగమ పండితుడు పరాంకుశం సీతారామాచార్యుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలకు నాంది సూచికంగా అంకురార్పణ జరిగింది. శ్రీవారి గరుత్మంతునికి నడుమ మహామండపం సీలింగ్పై భగవంతుని సర్వవ్యాపకత్వం చాటుతూ అష్టదిక్పాలకుల నడుమ వటపత్ర సాయి పవలించి ఉన్న కళాఖండాన్ని చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు సుశీలాదేవి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, దేవస్థానం ఉత్తర అమెరికా ప్రతినిధి డాక్టర్ ఆలూరు శ్రీనివాస చరణ రాజీవ్, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి, ఆలూరు జయశంకర్, ఆలూరు కుమార్, ఆత్రేయ తదితరులు ఆవిష్కరించారు. వారం రోజుల పాటు రైతన్న మీకోసం వారోత్సవాలు అన్ని గ్రామాల్లో నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి యుగంధర్ రెడ్డి తెలిపారు. టంగుటూరులో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాసరావు ప్రసంగించారు. ప్రస్తుతం ఎలినినో గురించి, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అధిక ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల తక్కువ నీటి వినియోగం ఉండే 6 తడి పంటలను సాగు చేయాలన్నారు. ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా యూరియా, డిఏపి ఎరువుల పంపిణీ గురించి ఒంగోలు సహాయ వ్యవసాయ సంచాలకులు వెంకట్రావు వివరించారు. ప్రకృతి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రైతు నవధాన్యాలు తప్పక సాగు చేసుకోవాలని, అందువల్ల రైతులకు కలిగే ప్రయోజనాల గురించి డిపిఎం సుభాషిణి తెలిపారు. పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు సుధీర్, టంగుటూరు ఎంపీడీఓ దేవసేన కుమారి, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు చదరవాడ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, బెజవాడ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రైతులకు నవధాన్యాల కిట్లను జిల్లా వ్యవసాయ అధికారులు అందజేశారు. రైతుల మీకోసం ప్రోగ్రాంకి అధ్యక్షత వహించినటువంటి మన మండల వ్యవసాయ అధికారి గారికి, సో మనం ఎవరైతే రైతు పంట వేస్తున్నాడో ఆ డేటా బేస్ తీసుకున్నాం. గత సంవత్సరం ఖరీఫ్లో ఏ రైతులైతే పంట సాగు చేశారో వాళ్ళందరి డేటాని మనం యాప్కి అనుసంధానం చేశారు. తద్వారా ఎవరెవరు పంటలు వేస్తున్నారు, ఎన్ని ఎకరాలు వేస్తున్నారు, ఏ పంట వేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని ఆ పంట కావాల్సినటువంటి ఎరువులు ఎంత మోతాదులో వేయాలా, ఎకరానికి ఎన్నిసార్లు వేయాలనేది కూడా మనకు ఆ యాప్లో వచ్చేస్తుంది. రైతు యొక్క ఆధార్ నెంబర్ తీసుకెళ్ళి మనం కొట్టినట్లయితే అతనికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనం ఎక్కించుకొని సబ్మిట్ చేస్తే ఆ రైతు గత సంవత్సరం ఏ పంటలు వేశాడు, ఏ సర్వే నెంబరు, ఏ ఖాతా నెంబర్లో ఎంత విస్తీర్ణంలో వేశాడు అనేది వివరాలన్నీ కూడా వచ్చేస్తాయి. దాంతోపాటు ఆ పంటకి ఎంత ఎరువు వేయాలా, ఎన్ని కేజీలు వేసుకోవాలా, ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అనేది కూడా దాంట్లో వస్తుంది అన్నమాట. సో దీంట్లో మెయిన్ ఏంటంటే కొంతమంది గత సంవత్సరం సాగుబడి చేసి ఉండకపోవచ్చు, వాళ్ళు ఈ సంవత్సరం ఎట్లా అంటే దానికి కూడా మనకు ఆప్షన్ ఇచ్చారు. సో ఈ సంవత్సరం మీ పేరు యాడ్ చేసి ఇందాక చెప్పినట్టు మా యువ గారు మా స్టాఫ్ చెప్పినట్టుగా మనం ఏ షాప్లో తెచ్చుకుంటామో, మనకి రెగ్యులర్గా కొన్ని షాపుల్లో ఎరువులు జనరల్ ఏంటంటే ఖాతా ఉంటుంది, అప్పు తెచ్చుకునే అలవాటు ఉంటుంది, అందరికీ కాదు కొంతమందికి. సో అక్కడ తెచ్చుకుంటుంటారు. ఆ వివరాన్ని మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అడుగుతాడు, పలానా షాప్ అని చెప్తే దానికి మీ పేరుని అనుసంధానం చేసేస్తాం. మీరు అక్కడికి వెళ్తే మీ ఆధార్ నెంబర్. కడపలోని స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు సంబంధించి జిల్లా స్థాయిలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఒంగోలు ఆనంద్ మినీ స్టేడియంలో 4 నుండి 6వ తరగతి వరకు చదువుతున్న బాలికల ఎంపిక చేపట్టారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజరాజేశ్వరి ఆధ్వర్యంలో విద్యార్థులకు మెడిసిన్ బాల్, 6x10 షటిల్ రన్, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, 800 మీటర్ల రన్నింగ్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన బాలబాలికలను కడపలో జరగనున్న స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్కు పంపించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజరాజేశ్వరి తెలిపారు.
జిల్లాకు చెందిన పలువురు ఫిజికల్ డైరెక్టర్లు జిల్లా జట్టు ఎంపిక ప్రక్రియ చేపట్టారు. మెడికల్ సర్టిఫికేట్ ఇవి రెండు ఈవెంట్ చేయించిన తర్వాత పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కూర్చోండి ప్రశాంతంగా మీ పిల్లవాడు యూజ్ చేస్తే ఇక్కడ ఉన్నదందరూ వెరీ గుడ్ స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ కడపలో స్పోర్ట్స్ స్కూల్ ఉంది. దానికి సెలక్షన్స్కు మనకి 23వ తేదీ ఈ స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్ చేయమని తెలియజేశారు. గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మరియు చైర్మన్ గారు ఎండి గారి ఆధ్వర్యంలో ఈ సెలక్షన్స్ నిర్వహిస్తున్నాము. ఈ సెలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అంటే ఆన్లైన్ వాళ్ళు ఆన్లైన్ చేసుకున్నారు. క్యాస్ట్ సర్టిఫికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్కి జరుగుతున్నాయి. వీరు ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ తర్వాత కడపలో జరిగే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో పాల్గొంటారు. అక్కడ సెలెక్ట్ అయిన వారు కడపలో జరుగు స్పోర్ట్స్ స్కూల్లో వాళ్ళు జాయిన్ అవుతారు. కాబట్టి దీంట్లో ఆన్లైన్లో దాదాపు 35 మెంబర్స్ ఆన్లైన్ చేసుకున్నారు. వారందరూ వచ్చారు. వాళ్ళకి మన పీటీలు కోచెస్ అందరూ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టుల్లో విజయవంతంగా అందరూ మార్క్స్ ఉంటాయి. వాళ్ళ పిల్లవాళ్ళ టాలెంట్ చూసి స్టేట్ లెవెల్కి పంపిస్తాము. అక్కడ స్టేట్ లెవెల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళని స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ చేస్తారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కలెక్టర్ గారికి, స్పోర్ట్స్ అథారిటీ ఎండి గారికి, చైర్మన్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మస్ సిటీలో అగ్ని ప్రమాదం. 2 కార్మికులు సజీవ దహనం. వైద్య సాయం అందించాలని అధికారులకు సీఎం ఆదేశం. ఒంగోలులో బిజినెస్ ఎలైట్ మీట్. ప్రకాశం జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. తూర్పుగోదావరి జిల్లాలో టాటా ఎస్ వాహనం బోల్తా పడి 3 మృతి, మరో 8 మందికి తీవ్ర గాయాలు. డి న్యూస్లో నేటి మాట. మంచితనం మంచు లాంటిది, రోజురోజుకు కరిగిపోతుంది. చెడుతనం చెత్త లాంటిది, రోజురోజుకు పెరిగిపోతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.